నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో కడు రమణీయంగా జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం, శ్రీ సరస్వతి పూజ మహోత్సవ కార్యక్రమాలు, భక్తుల్ని ఆధ్యాత్మికం వైపు నడిపించిన పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు వచ్చిన 11 ఆర్జీలు, సత్వర పరిష్కారంకు చర్యలు తీసుకుంటామన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. తెనాలి గోవర్ధన స్వామి గుడిలో సోమవారంతో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవాలు, అద్భుతంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, భక్తి తత్పరతను చాటుకున్న భక్త బృందం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరును జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన విద్యార్థి నాయకులు, కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపనున్నట్లు వెల్లడి. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాల్లో 11 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి 6 ఆర్జీలు ఉన్నట్లు తెలిపారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 11 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 6, మున్సిపాలిటీకి సంబంధించి 3, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు సంబంధించి 1, పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించి 1, మొత్తం 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలియజేశారు. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపి సత్వర పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. మార్చ్ 10th మనము PGRS కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి టోటల్గా ఇక్కడ 11 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూకి సంబంధించి ఒక 6 గ్రీవెన్సెస్, మున్సిపాలిటీకి సంబంధించి ఒక 3, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 1 అండ్ పోలీస్కి సంబంధించి ఒక సమస్య గ్రీవెన్స్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. రెవెన్యూలో పట్టాదారు పాస్బుక్స్కి సంబంధించి 2, సర్వేస్కి సంబంధించి 2, హౌస్ పట్టా గురించి 1, పొజిషన్ సర్టిఫికేట్ గురించి 1 నమోదైంది. సో ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి పంపించడం జరుగుతుంది. అండ్ ఎంతైతే మనకి నిర్ధారిత సమయం ఉందో దాని లోపల గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడం అప్పుడు మనం ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా దాంట్లో ఫర్నిష్ చేసి ఏదైతే మనకి ఎంక్వైరీ రిపోర్ట్లో వస్తుందో దాన్ని అప్లికెంట్కి కూడా మళ్ళీ చెప్పి వాళ్ళకు కూడా అర్థం చేసి అప్పుడు క్లోజ్ చేస్తారు. సో ఇవి ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాగా తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ KV గోపాలకృష్ణ తెలిపారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కానివ్వండి, ఏదేమైనప్పటికీ చాలా రోజులు ఈ గ్రీవెన్స్ అనే కార్యక్రమం జరగలేదు. సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మనం ప్రజా సమస్యల పరిష్కార వేదికని తహసీల్దార్ కార్యాలయంలో కండక్ట్ చేశాం. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మనకి 4 అర్జీలు వచ్చాయి. అది బురిపాలెంలో బాగా ఏజ్డ్ పీపుల్ అడంగల్ కోసం వెళ్తుంటే అడంగల్లో బయోమెట్రిక్, ఐరిష్ 2 తీసుకోవట్లేదని ఒక అర్జీ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాబ్లం. కన్సర్న్ డిపార్ట్మెంట్తో టెక్నికల్ టీంతో ఫాలోఅప్ చేసి దీన్ని త్వరగా కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఒకళ్ళు వికలాంగుల పెన్షన్ కోసం కావాలని చెప్పేసి వచ్చారు కోపల్లె గ్రామం నుంచి. మరొకళ్ళు గతంలో ఈ ప్రభుత్వ కాలనీల్లో ఇంటి పట్టా విషయంలో స్థలం స్వాధీనం చేయమని ఒక అర్జీ వచ్చింది. మరొక అర్జీ కూడా ఇట్లాంటి నివేశన స్థలం విషయమే వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. తెనాలిలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి మహోత్సవంలో భాగంగా 2వ రోజు సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రవచనాన్ని రామానుజ దాసి, పసుమర్తి పద్మజ కుమారి, నూరి నారాయణమూర్తిలు అందించారు. ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో భక్తి తత్వం ప్రజల్లో పెరిగిపోయింది. ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తెనాలికి పేరు వచ్చేలా భక్తి పారవస్యంలో తరిస్తున్నారు. గత 4 రోజులుగా పట్టణంలో వివిధ చోట్ల జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు, విశేష పూజాది కార్యక్రమాలు, స్వామివార్ల బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, యజ్ఞాది కార్యక్రమాల్లో భక్తిపరమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృప కోసం తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. దీనిలో భాగంగానే తెనాలి తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో 108 కోట్ల శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం
పూర్ణాహుతి కార్యక్రమం రెండో రోజు ఉదయం జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రామానుజదాసి పశుమతి పద్మజ కుమారి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తదుపరి ఆధ్యాత్మిక ప్రవచనకర్త ప్రముఖ టీవీ ఉపన్యాసకులు డాక్టర్ నోరి నారాయణమూర్తి ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. మీకు కావాల్సింది 14,000 బంగారు నాణాలే కదా, ఉండండి అని వెంటనే రఘుమహారాజు తన అశ్వదళాన్ని, గజదళాన్ని, తన సైనికుల్ని అందరినీ పిలిచి, పదండి ఇప్పుడే మనం కుబేరుడి మీదకి దండెత్తుదామన్నారట. కుబేరుడు ఎవరు? గొప్ప ధనవంతుడు కదా, లక్ష్మీ సంపన్నుడు. అలాంటి కుబేరుడి మీదకి దండెత్తుదాం. ఈ కౌశుడికి కావాల్సిన కుబేరుడికి తెలిసిపోయింది రఘుమహారాజు తన సైన్యంతో సహా తన మీదకి దండెత్తి వస్తున్నాడని. ఇంకంతే కుబేరుడు గజగజ వణికిపోయాడు. రఘుమహారాజు యొక్క గొప్ప పరాక్రమం అంతా తెలుసుకున్నటువంటి వాడే కుబేరుడు. ఆయన వచ్చి అడిగిందాక ఎందుకు, మనందరం మనమే వెళ్ళి ఇచ్చేద్దాం, కురిపించేద్దాం అని చెప్పి అనుకొని ఈ రఘుమహారాజు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ రాజ్యం చివరన సరిహద్దుకు వచ్చేటప్పటికి కుంభవృష్టిగా కురిపించాట. ఏమిటి? కాసుల వర్షం, బంగారు నాణేలు, వరహాలు పైనుంచి కురిపించాడు. ఎలా? రాసిపోస్తే ఆకాశమే హద్దుగా ఉండేంతగా రాసిపోశాడు. అన్ని వరహాలు వచ్చేసినాయి. బోలెడన్ని 14 కోట్ల వరహాలు అడిగితే అంతకు మించి అన్నట్లుగా వచ్చినాయి. కాగా సాయంత్రం అదే ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉచిత సామూహిక శ్రీ సరస్వతీదేవి పూజలో పిల్లలు, మహిళలు పాల్గొని పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, అలాగే ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు రొప్పిచర్ల శ్రీనివాసమూర్తి మహోత్సవాలను నిర్వహించగా కార్యనిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్లు పర్యవేక్షించారు. తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి, శ్రీ వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో గత 3 రోజులుగా జరుగుతున్న జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం స్వామివార్లకు విశేష కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ రోడ్లో అతి ప్రాచీనమైన క్షేత్రం గోవర్ధన స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ వీర ప్రతాప ఆంజనేయ స్వామి వార్ల సన్నిధానంలో జరిగిన జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేకాలు ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారికి, అలాగే శ్రీ సువర్చల సమేత శ్రీ వీర ప్రతాప ఆంజనేయ స్వామి వార్లకు విశేష కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇదే సందర్భంలో మంత్రపుష్ప కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఎస్పి శివ, నిఖిల్, కన్నిగంటి భాస్కర్రావు, అలాగే ఆలయ ఈవో ఎన్బిఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ప్రతిష్ఠ మహోత్సవాన్ని, మహాకుంభాభిషేకాల్ని శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు టి రఘు, వి మాధవ్ కుమార్లు విశేషంగా దిగ్విజయం చేశారు. తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ దేవస్థానం నందు నిర్వహించారు. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల గోవర్ధనగిరి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవస్థానం, వీర ప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేకం ఉత్సవాల్లో ఆఖరి రోజైన ఈరోజు స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే వీర ప్రతాప ఆంజనేయ స్వామి, సువర్చల స్వామి దేవి కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగును. తదనంతరం అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరటమైంది. నిన్న స్వామివారి ఊంజల సేవా కార్యక్రమం జరిగింది. నేటి ఉదయం స్వామివారి ఊరేగింపు గ్రామోత్సవం జరిగింది. ఆ తదుపరి ఇప్పుడు స్వామివారి శాంతి కళ్యాణం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఒకే వేదిక మీద జరగడం చాలా అద్భుతమైన సన్నివేశం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన భక్తులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి వారికి మరియు అన్న సంతర్పణకు సహకరించిన వారికి, అందరు భక్తులకు ఆ స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆశిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరును జయప్రదం చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక వైసీపీ కార్యంలో మీడియాతో వారు మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన డబ్బులు కానీ ఇవ్వకుండా ప్రభుత్వం దాటేస్తుందంటూ వైసీపీ విద్యార్థి విభాగం ఆరోపించింది. ఈ సందర్భంగా యువత పోరును ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. వైసీపీ కార్యాలయంలో మీడియాతో వారు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్కు 3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇవ్వకపోవటం వల్లే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వటం లేదని, కాలేజీ నుంచి పంపించి వేస్తున్నారని, తక్షణమే ఈ పరిస్థితిని నివారించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థుల చదువు మధ్యలోనే ఆపేసి పనులకు వెళ్లే దుస్థితి వస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నిట్టాబాలు, కోలావాసు, పాముల అనుదీప్, కాళిదాసు సత్యం, పల్లె రోహిత్, ప్రసాదం సురేష్, ఉమర్ మొఘల్, కుర్రా జస్వంత్, ఇర్ఫాన్, అలాగే వైసీపీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కటారి హరీష్, కుర్రా శ్రీను, అకిదాసు కిరణ్ కుమార్, చుక్కా ఆనంద్, చుండూరు వెంకటేశ్వరరావు, దేశపోయిన పుణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నాబత్తుని శివకుమార్ గారి నాయకత్వంలో మార్చి 12వ తారీఖు యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఏదైతే యువతున్నారో యువత విద్యార్థులు గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి డబ్బులు వచ్చి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏ పనులు చేపించకుండా పిల్లల్ని స్కూళ్ళకు పంపి చదివే ప్రాముఖ్యతగా వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించడం జరిగింది. మరి చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయి అని చెప్పి అనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత మన కూటమి ప్రభుత్వం నుంచి 9 నెలలు సుమారు 9 నెలలు అవుతా ఉంది. కానీ ఇంతవరకు ఏ ఒక్క పథకం రాలేదు. విద్యార్థులను చూస్తే విద్యార్థులకి ఏ ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, కాలేజీలకు సంబంధించి కానీ స్కూళ్ళకి సంబంధించి కానీ ఏ ఒక్క రూపాయి వేయట్లేదు. యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి మోసం చేసి మోసం యొక్క హామీలతో గడ్డనెక్కారు ఇవాళ. కానీ గత 9 నెలల నుంచి వచ్చి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బకాయిలు కూడా చెల్లించకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ కూడా చదువు ఆపేద్దామన్న ఆలోచనతో ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పిల్లల్ని ఇంకా మేము పంపించలేము, మాకు స్తోమత లేదండి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏ ఒక్క స్టూడెంట్కి కానీ ఏ ఒక్క యువతకి కానీ ఎక్కడా కూడా సపోర్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. సో తక్షణం ఏదైతే మార్చి 12వ తారీఖు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎవరైతే జిల్లా కేంద్రాలని అక్కడ కలెక్టర్ గారికి ఆ ఒక విద్యార్థి విభాగ నాయకులు కానీ యువజన విభాగ నాయకులు కానీ లేకపోతే యువజనులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయాలని చెప్పేసి మార్చి 12వ తారీఖు మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మార్చి 12వ తారీఖు జరిగేటువంటి ఇటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేసి యువత బయటకు వస్తే ఎలా ఉంటుందా, విద్యార్థులు బయటకు వస్తే ఎలా ఉంటుందా అని చెప్పి మనం కూటమి ప్రభుత్వాన్ని చూపించాలా. తక్షణమే వాళ్ళు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలని కూడా మరుసటి రోజే ఈ యొక్క ప్రోగ్రాం జరిగిన మరుసటి రోజే వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తెనాలిలోని టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ సావిత్రిబాయి పూలే స్త్రీలలో విద్యా వ్యాప్తి చేయడానికి ఆనాడు ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమెకు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేకు చదువు మీద ఉన్న ఆసక్తిని గ్రహించిన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి ఆమె 10 మందికి మార్గదర్శకం అయ్యేలా చేశారని ఆయన అన్నారు. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కిందని ఆయన చెప్పారు. స్త్రీలలో విద్యను వ్యాప్తి చేయాలని 10 మందితో పాఠశాలలు ఏర్పాటు చేసి చదువు చెబుతున్న సమయంలో దాన్ని అడ్డుకునేందుకు సావిత్రిబాయి పూలేని అనేక ఇబ్బందులు పెట్టారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ సావిత్రిబాయి పూలే మహిళలు విద్యావంతులు చేసేందుకు ఒక సంఘ సంస్కర్తలాగా కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఆనాటి సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం నేడు ఈ రోజున మహిళలు చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్ళటానికి కారణమైందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు పణిదపు దుర్గా, దంతాల ప్రేమ్ కుమార్, అన్నం పిన్నారో, శ్యామ్, కావేటి వేణు, కుదరవల్లి శ్రీనివాస్, మల్లవరపు విజయ్, సుభాష్, తవ్వా ప్రసాద్, చల్లగాలి శివశంకర్రాజు, శివకేశవులు, విజయ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సావిత్రి పూలే గారు వారి వర్ధంతి ఈ రోజున పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో
జరుపుకోవటం ఆ మహాతల్లి ఆ రోజుల్లోనే చదువు మీద ఉన్న శ్రద్ధతోటి ఆమె వివాహానంతరం వారి భర్తకి చెప్పగా ఆయన మహానుభావుడు. అంటే ఇక్కడ జ్యోతిబా పూలే గారి గురించి కానివ్వండి, సావిత్రి పూలే గారి గురించి కానివ్వండి, విడదీయలేని ఇది. అంటే ఈ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా ఆయన గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనకి జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని బడుగు బలహీన వర్గాలు ఆ రోజు బయటికి వచ్చి చదువుకునే రోజులు కాదు. అందులో ఇక మగవాళ్ళల్లోనే చదువుకునే పరిస్థితులు లేవంటే ఇక ఆడవారి పరిస్థితి అసలు ఇంట్లోంచి బయట కూడా రాని పరిస్థితులు ఆ రోజున. ఆ రోజుల్లోనే జ్యోతిబా పూలే గారు సావిత్రి పూలే గారికి 9వ ఏటనే వివాహం అనంతరం ఆమెకి చదువు చెప్పించి ఆమె చేత ఒక స్కూల్ కూడా పెట్టించడం జరిగింది. ఆమె పిల్లలకి చదువు చెప్పడం కోసం స్కూల్కి వెళ్తూ ఉంటే ఆమె వెళ్ళేదారిలో ఆమెని రాళ్లతో కొట్టి, కర్రలతో కొట్టి, బురద జల్లి, అంటే అసలు ఆమెని ఎక్కడికక్కడ పక్కకి నెట్టేస్తూ చదువు చెప్పడానికి వీలు లేని విధంగా చేస్తూ ఉండేవాళ్ళంట. మన తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆవిడికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనకి తెలిసినట్లయితే సావిత్రిబాయి పూలే గారు వారి భర్త గారైనటువంటి జ్యోతిరావుబాబు పూలే గారి వివాహానంతరం అతని యొక్క ప్రోద్బలంతోనే అతనే గురువుగా మారి ఆవిడికి విద్యాభ్యాసం నేర్పించిన పిదప స్త్రీలలో చైతన్యం కోసం, స్త్రీ సమానత్వం కోసం, ఆర్థిక అసమానతలు తొలగించాలని అప్పుడు ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే నిమ్న జాతుల యొక్క వ్యక్తులు చదువుకోవాలన్న సదుద్దేశంతో మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలుగా తలెత్తిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. తెనాలిలోని గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి 9 నెలలు గడుస్తున్నప్పటికీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ స్పందించకపోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ నాడు యువగణం పాదయాత్ర పేరుతో విద్యార్థులను కలిసి మీటింగులు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారని ఆయన తెలియజేశారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఆ మాటలు నమ్మిన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారికి ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే నేడు వారి నమ్మకాలని వమ్ము చేశారని ఆయన అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రిని పలుమార్లు కలిసిన స్పందన లేకపోవటం వల్ల ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు మేల్కొని వారిని కలిసి ఆ సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకుని ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ డిగ్రీ చదవాలనుకుంటున్న విద్యార్థులకు ఆన్లైన్ సిస్టంలో అడ్మిషన్లు చేపట్టడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. వారికి నచ్చిన కాలేజీలో సీటు రాకపోవడంతో వారు విద్యను మధ్యలోనే ఆపేసే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి ఆన్లైన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కామన్ ఫీజు ప్రవేశ పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేసి వారి భవిష్యత్తును కాపాడాలని కోరారు. అదేవిధంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి వారికి భరోసా కలిగించే విధంగా స్పందించాలని ఆయన కోరారు. లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు రవి, అఖిల్, తేజ తదితరులు పాల్గొన్నారు. శివ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఏదైతే జియో నెంబర్ 77ని వెంటనే రద్దు చేస్తామని గత యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన మాట వెంటనే నెరవేర్చకపోతే, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని వెంటనే భర్తీ చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలుపుతాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయాలని,
అదేవిధంగా పేద విద్యార్థులను వెంటనే ఆదుకోవాలని ఏఎస్ఎఫ్గా మేము మరింత పోరాటాలకు మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న మరీ ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. ఏవో చిన్న చితక పథకాలను వాళ్ళకి పెట్టి మేము విద్యార్థులను ఆదుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్లో జీవో నెంబర్ 77 అనేది చాలా దారుణమైనటువంటిది. పీజీ చదువుకుంటున్న విద్యార్థులకి మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ జీవో నెంబర్ 77 తీసుకొచ్చి వాళ్ళని పొట్టను కొట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు జీవో నెంబర్ 77ని రద్దు చేసి మీకు కాపాడతామని చెప్పారు. ఇంతవరకు ఆ జీవోని రద్దు చేయకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మరి ఏఐఎస్ఎఫ్గా పలుమార్లు మరి విద్యాశాఖ మంత్రి గారిని కలిసి మరి అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నప్పటికీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలకు ర్యాలీకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రపంచాన్ని వణికిస్తున్న హ్యాకింగ్ మోసాలపై తెనాలి పట్టణానికి చెందిన నూతన దర్శకులు నరేష్ ధోనే మరియు మణివరన్లు హ్యాకింగ్ నేపథ్యంతో ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా హ్యాకింగ్ నిర్మాణ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసులకు సవాలుగా మిగిలిన హ్యాకింగ్ మోసాలు నేటి సమాజానికి ప్రశ్నగా మారినందువల్లనే ఈ నూతన కథాంశాన్ని ఎంపిక చేసుకున్నామని దర్శకుడు దిలీప్ రాజా అన్నారు. ఈ ఓటీటీ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలోకి అనువదిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. హ్యాకర్లు అధికంగా చైనాలో ఉండగా క్రమేణా భారతదేశంలోనూ విచ్చలవిడిగా వ్యాపించారని ఆయన చెప్పారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లు హ్యాకింగ్కు గురై డబ్బు పోగొట్టుకోవటం, అలాగే సెల్ ఫోన్ ద్వారా మన సమాచారం క్షణంలో తెలుసుకుని ఆర్థిక మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడటం లాంటి అంశాలు ఇందులో ప్రధాన కథాంశమని దర్శకులు మణివరన్, నరేష్ ధోనే వెల్లడించారు. రిమోట్ యాక్సెస్ ట్రోజన్ ని ఉపయోగించి కంప్యూటర్లోకి యాక్సెస్ పొంది వినియోగదారుల సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో మా చిత్రంలో చూపిస్తున్నామని వారు చెప్పారు. దేశ ప్రజలు ఇలాంటి హ్యాకర్లకు చిక్కకుండా ఉండటం కోసమే ఈ ఓటీటీ చిత్రాన్ని రూపొందిస్తున్నామని మణివరన్, నరేష్లు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో మే మాసంలో హ్యాకింగ్ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని నూతన దర్శకులు నరేష్, మణి తెలిపారు. అనుపమ ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ ఓటీటీ చిత్రానికి నిర్మాత రావూరి సురేష్ బాబు, దర్శకుడు దిలీప్ రాజా దగ్గర సహాయ దర్శకులుగా పనిచేస్తున్న ఈ యువ దర్శకులిద్దరూ కోటప్పకొండ ఓటీటీ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయ్యారు. సమావేశంలో కాస్ట్యూమ్ డిజైనర్ పట్నాల పార్వతి, సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇళ్లల్లో దొంగతనాలు చేసేవాళ్ళని చూసాం, దారి దోపిడీ చేసేవాళ్ళని చూసాం, రకరకాల దొంగలను చూసాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దొంగలు వచ్చారు. ఎవరాళ్ళు అంటే సైబర్ క్రైమ్స్కి ఏదైతే సైబర్ క్రైమ్స్ ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్స్ని ఓన్ చేసుకుని భారతదేశాన్ని వణికిస్తున్న హ్యాకర్లు. హ్యాకింగ్ అనేది ఈ రోజున భారతదేశాన్ని వణికిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారింది. మన బ్యాంక్ అకౌంట్ మనకు తెలియకుండానే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు హ్యాకర్ కాజేసేస్తాడు. మన సెల్ ఫోన్లో మనకు తెలియకుండానే మన సెల్ ఫోన్లో ఫీడ్ అయిపోయి ఉన్న సమాచారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాకర్ లాగేస్తాడు. ఇంక్లూడింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్, పాన్ కార్డ్ నెంబర్స్, వాట్ ఎవర్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇన్ ది మొబైల్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోలెన్. హ్యాకర్లు ఆ విధంగా చేస్తున్నారు. సో ఈ రోజున మేము ఎందుకు ఈ హ్యాకింగ్ అనే టైటిల్తో ఓటీటీ సినిమా తీస్తున్నామంటే కేవలం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజలు ఈ హ్యాకర్ల బారిన పడకుండా ఉండటం కోసం, ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సొమ్ము పదిలంగా ఉంటుంది, ప్రజలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళ మొబైల్లో నుంచి సమాచారం బయటికి దొంగిలించబడకుండా ఉంటుంది అనే అంశాల మీదే ఈ పూర్తి కథ అంతా కూడా సిద్ధం చేయటం జరిగింది. ఈ హ్యాకింగ్ అనే సినిమాని మేము తెలుగుతోనే తీసి అట్టి పెడతలా. దీన్ని హిందీ, కన్నడ, మలయాళం 5 భాషల్లో, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 5 భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలిలో కడు రమణీయంగా జరిగిన శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణం, శ్రీ సరస్వతి పూజ మహోత్సవ కార్యక్రమాలు, భక్తుల్ని ఆధ్యాత్మికం వైపు నడిపించిన పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు వచ్చిన 11 ఆర్జీలు, సత్వర పరిష్కారంకు చర్యలు తీసుకుంటామన్న సబ్ కలెక్టర్ సంజన సింహ. తెనాలి గోవర్ధన స్వామి గుడిలో సోమవారంతో ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవాలు, అద్భుతంగా జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, భక్తి తత్పరతను చాటుకున్న భక్త బృందం. వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరును జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన విద్యార్థి నాయకులు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్, కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలుపనున్నట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.